శ్రీ మహావిష్ణువు దివ్య చరిత్ర మరియు పరమాత్మ తత్వం. శ్రీమాత్రే నమః. శంఖచక్రధరం దేవం కరిటముకుటోజ్వలం పీతాంబరధరం విష్ణుం వందేహం జగదీశ్వరం. సనాతన ధర్మంలో త్రిమూర్తులలో సృష్టిని పరిపాలించే, రక్షించే సర్వోన్నత దైవం శ్రీ మహావిష్ణువు. విష్ణు అనే పదానికి సంస్కృతంలో వ్యాపించి ఉన్నవాడు, సర్వవ్యాపి అని అర్థం. సకల చరాచర సృష్టికి మూలాధారమే, సత్వగుణ స్వరూపుడే, భక్తుల హృదయాలలో నివసించే ఆ పరమాత్మ దివ్య చరిత్రను వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు మరియు ఇతిహాసాల ఆధారంగా ఇక్కడ సమగ్రంగా తెలుసుకుందాం. 1. వేదాలలో శ్రీ మహావిష్ణువు తత్వం. భారతీయ సనాతన ధర్మానికి పరమ ప్రమాణాలైన వేదాలలో మహావిష్ణువు సర్వవ్యాపకత్వ శక్తిగా, సూర్యుని తేజస్సుగా మరియు యజ్ఞ స్వరూపుడిగా కీర్తించబడ్డాడు. యుగ్వేదంలోని విష్ణు సూక్తం. యుగ్వేదంలో శ్రీ మహావిష్ణువును ప్రస్తుతిస్తూ అనేక మంత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా విష్ణు సూక్తం లో దేవుని 3 అడుగుల త్రివిక్రమ రూపం, లీల స్పష్టంగా వర్ణించబడింది. టెక్స్ట్: అతో దేవా అవంతు నో యతో విష్ణుర్విచిక్రమే పుతావ్యాహ సప్తధామభాన్హ. పరమాత్మ తన 3 అడుగులతో భూమి, అంతరిక్షం మరియు స్వర్గలోకాలను కొలిచి సమస్త సృష్టిని రక్షించాడని వేదం చెబుతోంది. విష్ణువు యొక్క 3వ అడుగును పరమం పదం, అత్యున్నత స్థానం అని వర్ణించారు. ఇక్కడే నిత్యసురులు నివసిస్తుంటారు. యజ్ఞో వై విష్ణుః. యజుర్వేద మరియు బ్రాహ్మణ గ్రంథాల ప్రకారం యజ్ఞమే విష్ణువు. సృష్టిలో జరిగే ప్రతి పవిత్ర కర్మ, ప్రకృతి సమతుల్యత యజ్ఞ స్వరూపుడైన విష్ణువు ఆధీనంలోనే ఉంటాయి. పురుష సూక్తం. యజుర్వేదంలోని ప్రసిద్ధ పురుష సూక్తం లో వర్ణించబడిన సహస్ర శీర్షుడు, సహస్ర అక్షుడు అయిన విరాట్ పురుషుడు శ్రీ మహావిష్ణువే. ఆయన శరీరం నుండే సమస్త విశ్వం, నక్షత్రాలు, నదులు, చతుర్వర్ణాలు ఉద్భవించాయని వేదం ఉద్ఘాటించింది. 2. ఉపనిషత్తులలో నారాయణ తత్వం. ఉపనిషత్తులు వేదాల యొక్క జ్ఞాన భాగాలు. ఇవి భౌతిక రూపాలకు అతీతంగా ఉన్న పరబ్రహ్మ తత్వాన్ని వివరిస్తాయి. ఉపనిషత్ వాంగ్మయంలో మహావిష్ణువును నారాయణుడు అని సంబోధిస్తూ పరమ సత్యంగా నిరూపించారు. మహానారాయణోపనిషత్తు. ఈ ఉపనిషత్తు నారాయణుడిని సమస్త జగత్తుకు ఆధారభూతుడిగా పేర్కొంది. టెక్స్ట్: యచ్చ కించిజ్జగత్యస్మిన్ దృశ్యతే శ్రూయతేపివా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః. అనగా ఈ జగత్తులో చూసేది, వినేది ఏది ఉన్నా వాటన్నింటి అంతర్భాగంలోనూ బాహ్యభాగంలోనూ వ్యాపించి ఉన్న ఏకైక పరమాత్మ నారాయణుడు. కఠోపనిషత్తు. మానవ జీవిత ప్రయాణాన్ని రథంతో పోలుస్తూ ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్న సాధకుడు చేరుకునే పరమ గమ్యమే విష్ణువు యొక్క పరమపదం, తద్విష్ణోః పరమం పదం అని ఈ ఉపనిషత్తు స్పష్టం చేసింది. సుబాల ఉపనిషత్తు. సృష్టికి పూర్వం ఏమీ లేనప్పుడు కేవలం నారాయణుడు మాత్రమే ఉన్నాడని, ఆయన నుండే మనస్సు, చంద్రుడు, కన్ను, సూర్యుడు, ప్రాణశక్తి జన్మించాయని వివరించింది. 3. పురాణాలలో సృష్టి క్రమం మరియు వైకుంఠ మహాత్మ్యం. అష్టాదశ పురాణాలలో విష్ణువు సృష్టికర్తగా, రక్షకుడిగా, అద్భుతమైన లీలా స్వరూపుడిగా దర్శనమిస్తాడు. విష్ణు పురాణము, శ్రీమద్భాగవత పురాణము, పద్మ పురాణము మరియు వరహ పురాణాలు మహావిష్ణువు వైభవాన్ని కీర్తించాయి. అనాది సృష్టి మరియు యోగ నిద్ర. మహాప్రళయం సంభవించి సృష్టి మొత్తం జలమయమైనప్పుడు మహావిష్ణువు కారణోదక సాయి గా అనంత విశ్వ జలాలపై ఆదిశేషుడిని శయ్యగా చేసుకుని శయనిస్తాడు. దీనినే యోగనిద్ర అంటారు. ఆదిశేషుడు కాలానికి మరియు విశ్వశక్తికి ప్రతీక. సృష్టిని తిరిగి ప్రారంభించాలనే సంకల్పం కలిగినప్పుడు మహావిష్ణువు నాభి నుండి ఒక దివ్య కమలం, పద్మం ఉద్భవిస్తుంది. ఆ పద్మంపై చతుర్ముఖ బ్రహ్మదేవుడు జన్మించి విష్ణువు అనుగ్రహంతో వేదాలను పొంది సృష్టి కార్యాన్ని ప్రారంభిస్తాడు. ఈ విధంగా బ్రహ్మకు జన్మనిచ్చిన జగత్పిత శ్రీ మహావిష్ణువు. వైకుంఠ ధామం. పరమాత్మ నివసించే దివ్య ధామమే శ్రీ వైకుంఠం. ఇది భౌతిక గుణాలైన సత్వ, రజో, తమో గుణాలకు అతీతమైన శుద్ధ సత్వమయ లోకం. ఇక్కడ లక్ష్మీదేవి సమేతుడే చతుర్భుజాలతో శంఖం, చక్రం, గదా, పద్మం ధరించి పరమాత్మ కొలువై ఉంటాడు. శంఖం
పాంచజన్యం సృష్టిలోని నాద బ్రహ్మత్వానికి, అజ్ఞానాన్ని పోగొట్టే దివ్య శబ్దానికి ప్రతీక. చక్రం, సుదర్శనం కాలచక్రానికి, సృష్టి నియమానికి మరియు దుష్ట శిక్షణకు ప్రతీక. గద, కౌమోదకి ఇంద్రియ నిగ్రహానికి, పరమాత్మ యొక్క అపరిమిత శారీరక, మానసిక శక్తికి ప్రతీక. పద్మం, ప్రశాంతతకు, లౌకిక మాలిన్యాలు అంటని అనాసక్తతకు, వైరాగ్యానికి ప్రతీక. 4 ఇతిహాసాలలో శ్రీమహావిష్ణు, రామాయణ, మహాభారతాలు. భారతీయ ఇతిహాసాలైన రామాయణం మరియు మహాభారతం కేవలం కథలు కావు. అవి శ్రీమహావిష్ణువు ధరించిన మానవ అవతారాల పరమాద్భుత చరిత్రలు. శ్రీమద్రామాయణం ధర్మస్వరూపుడు. త్రేతాయుగంలో రావణాసురుని సంహరించి లోకంలో ధర్మాన్ని నిలబెట్టడానికి మహావిష్ణువు సూర్యవంశంలో శ్రీరాముడు గా జన్మించాడు. రాముడు సాక్షాత్తు విగ్రహవాన్ ధర్మః, ధర్మానికి ప్రత్యక్ష రూపం. ఒక సాధారణ మానవుడిగా జన్మించి కష్టనష్టాలను ఓర్చుకుంటూ, పితృవాక్య పరిపాలన చేస్తూ, ఏకపత్ని వ్రతుడిగా జీవించి ఆదర్శవంతమైన రామరాజ్యాన్ని స్థాపించాడు. రామాయణంలో పరమాత్మ తన దైవత్వాన్ని దాచుకుని మానవ పరిమితుల ద్వారానే లోకానికి జీవన విధానాన్ని నేర్పించాడు. మహాభారతం లీలాధారుడు. ద్వాపరయుగంలో యదువంశంలో జన్మించిన శ్రీకృష్ణుడు మహావిష్ణువు యొక్క పూర్ణావతారం. అధర్మానికి పాల్పడే కౌరవులను సంహరించడానికి పాండవుల పక్షాన నిలిచి మహాభారత యుద్ధాన్ని నడిపించాడు. భగవద్గీతోపదేశం. కురుక్షేత్ర రణరంగంలో విషాదంలో మునిగిపోయిన అర్జునుడికి కర్తవ్య బోధ చేస్తూ విశ్వశ్రేష్టమైన భగవద్గీతను ప్రసాదించాడు. విశ్వరూప సందర్శనం. అర్జునుడికి శ్రీకృష్ణుడు చూపిన దివ్య విశ్వరూపమే వేదాలలో వర్ణించిన విరాట్ పురుషుని స్వరూపం. అనంత కోటి సూర్యుల తేజస్సుతో సకల దేవతలు, గ్రహాలు, సమస్త జీవులు తనలోనే లీనమే ఉండడం చూపించి తనే పరబ్రహ్మ స్వరూపమని నిరూపించాడు. 5 దశావతారాలు జగద్రక్షణ లీలలు. సృష్టిలో అధర్మం పెరిగిపోయి ధర్మం క్షీణించిన ప్రతిసారి నేను అవతరిస్తానని భగవద్గీతలో పరమాత్మ ప్రతిజ్ఞ చేశాడు. టెక్స్ట్. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. దీనికి అనుగుణంగా మహావిష్ణువు ధరించిన 10 ముఖ్య అవతారాల దశావతారాలు సంక్షిప్త చరిత్ర. మత్స్యావతారం. ప్రళయ కాలంలో వేదాలను దొంగిలించిన సోమకాసురుడిని సంహరించి సత్యవ్రతుడనే రాజును, సప్తర్షులను, వేదాలను రక్షించడానికి ధరించిన మహా చేప రూపం. కూర్మావతారం. క్షీరసాగర మథనంలో మందర పర్వతం మునిగిపోతుంటే దానిని తన వీపుపై మోసి దేవతలకు అమృతం లభించేలా చేసిన ఆది తాబేలు రూపం. వరాహావతారం. హిరణ్యాక్షుడు భూదేవిని సముద్ర గర్భంలో దాచినప్పుడు శ్వేతవరాహ, అడవి పంది రూపంలో వచ్చి భూమిని తన కోరలపై పైకి తెచ్చి రక్షించిన అవతారం. నరసింహావతారం. భక్త ప్రహ్లాదుని రక్షించడానికి, హిరణ్యకశిపుడిని సంహరించడానికి స్తంభం నుండి ఉద్భవించిన నరసింహ అద్భుత రూపం. వామనావతారం. బలిచక్రవర్తి దానగుణాన్ని పరీక్షించి అతని అహంకారాన్ని అణచి 3 అడుగుల భూమిని యాచించి త్రివిక్రముడిగా విశ్వమంతా వ్యాపించిన రూపం. పరశురామావతారం. కార్తవీర్యార్జునుడు మొదలైన దుష్ట క్షత్రియులను సంహరించి భూమిని బ్రాహ్మణులకు దానం చేసిన గండ్రగొడ్డలు ధరించిన బ్రాహ్మణ వీరుని రూపం. రామావతారం. మర్యాద పురుషోత్తముడిగా జీవించి రావణ సంహారం చేసిన ఆదర్శ రూపం. బలరామావతారం. బుద్ధావతారం. హలాయుధుడైన బలరాముడిగా శేషనాగు అంశతో జన్మించి ధర్మాన్ని నిలపడం లేదా బుద్ధుడిగా అహింసను ప్రబోధించడం. కృష్ణావతారం. లీలల ద్వారా లోకోద్ధరణ చేసి భగవద్గీతను అందించిన జగద్గురు రూపం. కల్క్యవతారం. కలియుగాంతంలో అధర్మాన్ని నశింపజేసి తిరిగి సత్యయుగాన్ని ప్రతిష్ఠించడానికి తెల్లని గుర్రంపై ఖడ్గం ధరించి కాబోయే అవతారం. 6 శ్రీ మహావిష్ణువు పూజా విధానం మరియు ఫలశ్రుతి. ప్రతి మాసంలో వచ్చే ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఆ రోజు ఉపవాసముండి జాగరణ చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. కార్తీక మాసంలో విష్ణు పూజ, తులసి పూజ అత్యంత శుభప్రదమైనవి. మంత్రజపం. కింద పేర్కొన్న పరమ పవిత్ర అష్టాక్షరి మంత్రాన్ని నిత్యం జపించడం వల్ల మోక్షం సిద్ధిస్తుంది.
ఓం నమో నారాయణాయ. విష్ణు సహస్రనామ స్తోత్రం. మహాభారతంలోని అనుశాసనిక పర్వతంలో భీష్మ పితామహుడు ధర్మరాజుకు ఉపదేశించిన విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనం వల్ల రోగాలు, నవగ్రహ దోషాలు తొలగిపోయి ఐశ్వర్యం మరియు మనశ్శాంతి లభిస్తాయి. ముగింపు. శ్రీ మహావిష్ణువు కేవలం ఒక రూపానికి పరిమితమైన దేవుడు కాడు. ఆయన సృష్టిలోని ప్రతి పరమాణువులోనూ ఉన్నాడు. చెట్టు, చేమ, రాయి, రప్ప, పశువు, పక్షి మరియు మానవునిలో అంతర్యామిగా ఉన్న ఆ పరమాత్మను గుర్తించి సమస్త జీవులను ప్రేమించడమే నిజమైన విష్ణు తత్వం. ఆ సత్వ స్వరూపుని దివ్య చరిత్రను స్మరించడం వల్ల మన మనస్సులోని కామక్రోధాలు నశించి భక్తి ప్రపత్తులు సిద్ధిస్తాయి. ఇతి శ్రీ మహావిష్ణు దివ్య చరిత్ర సంపూర్ణం. శ్రీకృష్ణార్పణమస్తు.